31/7/2025 సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని. 10 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అది 3 మంత్స్ అయిపోయాక కూడా 31/10/2025కి 3 మంత్స్ అయిపోతుంది. అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు. సో ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం దాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. అలా చెప్పి 4 వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు. ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది. నోటీసు 4 వీక్స్ లో జవాబు చెప్పాలి. నోటీస్ జవాబు లేదు, ఇక్కడ జవాబు ఏంటి లేదు. కేసెస్ నోటీస్ ఇష్యూ చేసి 4 వీక్స్ తర్వాత పెట్టారు. ఒకవేళ కనుక ఈ 4 వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ 1 కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ 1 ఇష్యూ చేసి దాని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. వారం అంటున్నారు, 4 వారం లోపల స్పెసిఫిక్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని. కానీ మ్యాటర్స్ 4 వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు. ఒకవేళ ఈ నిర్ణయం వారం రోజుల్లోగా ఈ విచారణ పూర్తి కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం? ఆల్రెడీ ఒక కేసు ఉందండి, మనీలాల్ సింగ్ అని. దాని కింద ఇట్లనే కోర్టు ధిక్కరణ చేస్తే జైలు కూడా పంపించడం జరిగింది. స్పీకర్ను పంపిస్తారు, ఎవరైనా పంపించచ్చు అండి. ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ దట్ ఈ స్పీకర్. ఇక్కడ స్పీకర్ కాదు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరు స్పీకర్ అనుకుంటున్నారు. స్పీకర్ కాదు, తను ఒక ట్రిబ్యునల్ చైర్మన్.